బంతి మీరు చూసారు కదా, ఆడుకుంటారు కదా అందరము, సాయంత్రం ఆడుకుంటాము, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆడుకుంటాము. కానీ నేను రోజు చెప్తుంటాను నేను ఏ టైంలో అదే చేయాలి. కానీ మనము ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇది ఆడతాము, ఓపెనింగ్ టైంలో కూడా బాల్ ఆడతాం కదా. ఉంది ఉంది. ఈ బంతి ఒకసారి తన పేరు మర్చిపోయిందట. నీ పేరు నీకు గుర్తుంది కదా, నీ పేరు గుర్తుంది కదా, నీ పేరు గుర్తుంది కదా. నా పేరు శంకరమ్మ, మరి నీ పేరు ప్రతి ఒక్కరికి ఒక పేరు అనేది ఉంటుంది. ఈ పేరుని మనం 4 దగ్గర ఒక పాట చెప్తాం. ఏమి అన్ని పేర్లు కూడా నామవాసనం చెప్తామని చెప్పినాం, అవును కదా. గుర్తుందా? ఒకసారి బంతి తన పేరు మర్చిపోయింది. ఎంతో ఆలోచించింది, ఆలోచించిన ఎంతసేపటికి దాని పేరు ఎవరికి తన పేరు చెబుతారేమో అని బయలుదేరిన, నా పేరు చెప్తారేమో అని పాపము బయలుదేరుతూ ఇంటి దగ్గర బాగా ఉంటుంది కదా, వాటి దగ్గర జరిగింది, తలుపు దగ్గర జరిగింది. తలుపు నా పేరు చెప్పగలుగుతావా అని అడిగింది. అయ్యా, నా పనులకు బిజీగా ఉన్నా నీ పేరు నాకు కూడా తెలుసు, విష్ణు నాకు కూడా తెలుసు అని చెప్పేసి. కానీ ఇక్కడ బంతి గారు అడుగుతాలేదు కాబట్టి ఆ బంతి పేరు తెలుసులేదని చెప్పిన. ఇంకెవరిని పోయి అడుగుకోనా అని చెప్పి ఇంకెవరినైనా అడుగు. అప్పుడు నెమ్మదిగా బంతి కొద్దులు నీళ్ళ దగ్గరికి పోయింది. నీళ్ళు మనకు అవసరమేనా? ఎందుకు అవసరము? అవసరం. ఇంకా అమ్మాయి ఇంటితో అన్నిటి చేస్తుంది కదా, కదా. మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు కదా విష్ణు, అమ్మ చేస్తుంది. నువ్వు రావా ఒకసారి కూడా చేసినావా? రైట్ రైట్. చూడు, ఈ విధంగా మనము తల్లికి కూడా సహాయం చేస్తే మనం ఎంతో గొప్పవాళ్ళం. మనం ఎందుకంటే పుట్టాం కదా, కాబట్టి తల్లికి కూడా మనము గౌరవంగా తల్లిని. మేడం ఇంకోటి ఒక మంచి అలవాటు నేను మేడం పిల్లల్ని అలవాటు చేశాను మేడం. తల్లి ప్రతిరోజు వాళ్ళు పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు పాలు మూసుకొని రావాలి మేడం. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేడం మా పిల్లలు. ప్రతి పిల్లవాడు చిన్న పిల్లవాడు నెమ్మదిగా బంతి తన పేరు తలుపు చెప్పలేదని చెప్పి ఏం చేసింది, నీళ్ళ దగ్గరికి వచ్చింది. నీళ్ళ దగ్గరికి వచ్చి నెమ్మదిగా బంతి నీళ్ళ దగ్గరికి వచ్చి పేరు చెప్పమని అడిగింది. అప్పుడు నీళ్ళు, నీ పేరు నీకు గుర్తు లేకపోతే నాకేం గుర్తుంటుంది? నా పేరేమో నాకు గుర్తుంది, నీ పేరేమో నీకు గుర్తుంది. కానీ బంతి పేరు బంతి గుర్తులేదండి బాబు. అట్లా చేసింది. చివరికి అక్కడి నుంచి దొరుకుంటూ పోతే వాళ్ళ దగ్గర చీపురు కట్ట ఉంది. అక్కడ చీపురు కట్ట ఉన్నాయి. ఆ చీపురు కట్ట దగ్గర వెళ్ళి అడిగింది, ఏమంటే చీపురు నా పేరు చెప్పవా?